గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. సో మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు డైలీ అనాలిసిస్ వీడియో చేద్దాం. సో ఈరోజు డేట్ వచ్చేసి 8/9/2025. సో ఒకసారి గోల్డ్ చూద్దాం. మార్కెట్ ఈరోజు హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ వరకు మార్కెట్ ఏ జోన్ దగ్గర రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది, మార్కెట్ ఎట్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ రోజు ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. సో ఒకసారి మనం గోల్డ్ లాంగర్ టైం ఫ్రేమ్ అంటే 4 అవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందో. సో గోల్డ్ 4 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ట్రెండ్ మొత్తం అప్ ట్రెండ్లో ఉంది. సో 4 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అప్ సైడే చూడాలి. దానికోసం ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చి ఇక్కడ మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తే, ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే, ఇక్కడ నుంచి మీరు 4 అవర్ టైం ఫ్రేమ్లో మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ జోన్ అండ్ ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్, బట్ ఆల్రెడీ ఒకసారి ఈ జోన్కి రెస్పెక్ట్ ఇచ్చింది. సో ఇది 4 అవర్ టైం ఫ్రేమ్లో ఈ రెండు జోన్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా 4 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ మొత్తం అప్ ట్రెండ్లో ఉంది. అండ్ ఒకసారి మనం 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇంటర్నల్ జోన్స్ వచ్చాయి మనకి. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ జోన్స్ అనేవి ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చింది అనుకోండి. సో మార్కెట్ ఈ ఎల్లో జోన్ దగ్గరికి వస్తే ఈ ఎల్లో జోన్ దగ్గర విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్ సైడ్ ఎంట్రీ మీరు చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ఎల్లో జోన్ కూడా ఇంపార్టెంట్. ఈ ఎల్లో జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఈ రెండు జోన్స్ ఇంపార్టెంట్ అండ్ ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ జోన్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ రెడ్ జోన్కి కూడా మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ని, ఈ లైన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి. ఈ లైన్ని మార్కెట్ ప్రాపర్ బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. ఈ విధంగా మార్కెట్ ఉంది కదా, ఇక్కడ రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరుగుతుంది. ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్. అదే మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ గ్రీన్ జోన్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వస్తే విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ సైడ్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే. వితౌట్ కన్ఫర్మేషన్తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ అనేది చేయొద్దు. సో ఇది గోల్డ్. ఒకసారి మనం బీటీసీ చూద్దాం. సో బీటీసీ కూడా మనకు అప్ ట్రెండ్లోనే ఉంది. అప్సైడ్ స్ట్రక్చర్ మార్కెట్ ఫామ్ చేసింది. సో అప్సైడ్ ఎంట్రీస్ మాత్రమే చూడాలి. అప్సైడ్ ఎంట్రీస్ చూడాలి అంటే మనకి ఇంపార్టెంట్ జోన్స్ లాంగర్ టైం ఫ్రేమ్లో ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ వరకు వస్తే ఇక్కడ నుంచి మీరు అప్సైడ్ ఎంట్రీ చూడండి. అండ్ అంతేకాకుండా ఈ జోన్ కూడా ఇంపార్టెంట్, ఈ ఎల్లో జోన్ కూడా ఇంపార్టెంట్. మార్కెట్ ఈ ఎల్లో జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి కూడా మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు. ఒకసారి మనం 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో ఆల్రెడీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ జోన్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఒకవేళ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చినా మనం అప్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు. అది కాకుండా ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ప్లే అవుతుంది కదా, ఈ రెడ్ జోన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే, బ్రేక్అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది చూడాలి. ఈ విధంగా మార్కెట్ పైకి వెళ్ళి దీన్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఇదే జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్తుంది. ఒకవేళ ఈ జోన్ని మార్కెట్ ప్రాపర్ బ్రేక్అవుట్ చేస్తే, ఈ జోన్ని ప్రాపర్ బ్రేక్అవుట్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తే ఎంట్రీ తీసుకుంటాం. లేదా ఇక ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ ఈ గ్రీన్ జోన్ దగ్గర మనం అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఈ గ్రీన్ జోన్ దగ్గర మనం అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఈ విధంగా ప్లాన్ చేయండి బీటీసీ అండ్ గోల్డ్. ఒకసారి యూరో యూఎస్డి చూద్దాం. యూరో యూఎస్డి స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో లాంగర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్. సో మార్కెట్ ఆల్రెడీ ఈ జోన్కి రెస్పెక్ట్ ఇచ్చింది. సో ఈ జోన్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి పడుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు లాంగర్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ఈ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ తీసుకొని అప్ సైడ్ ఎంట్రీ చూడండి. అండ్ ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్.
ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది 4 అవర్ టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకుంది. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ లో అడిషనల్ జోన్స్ ఏం లేవు. ఇవే జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలి. ఓకే, 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇంకొక 2 జోన్స్ కూడా యాడ్ అయ్యాయి. ఈ ఎల్లో జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ ఎల్లో జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ ని కూడా బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, ఈ జోన్ ని కూడా మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే ఈ రెడ్ జోన్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోండి. ఈ 2 జోన్స్ ఇంపార్టెంట్. అది కాకుండా మార్కెట్ డైరెక్ట్ ఈ రెడ్ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఈ రెడ్ జోన్ ని ఈ విధంగా మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. సో ఇది కూడా మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్ కే ఉంది. దీంట్లో కూడా ఓన్లీ అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే ఐడెంటిఫై చేయండి. ఈవెన్ మీరు గోల్డ్ లో చూసినా, బీటీసీలో చూసినా, దీంట్లో అయినా సరే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది. సో ఓన్లీ అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోండి. సెటప్ లేకుండా ట్రేడ్ చేయొద్దు. నో ట్రేడింగ్ ఆల్సో వెరీ గుడ్ డే. లాస్ అవ్వడం కంటే మనకున్న ఫండ్స్ ని మనం కాపాడుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా ఏమైనా న్యూ లెవెల్స్ యాడ్ అయినా నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.